వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఆగిపోనున్నాయా? ప్రపంచాన్ని వణికించిన హర్ముజ్ సంక్షోభం కొలిక్కి రాబోతుందా? భీకర పోరుకు తెరపడనుందా? మరికొన్ని గంటలోనే అణుచితి తొలగిపోనుందా అంటే అవుననే అంటుంది సౌదీ అరేబియా. 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ముద్రణ ఉధృత పరిస్థితులు చెలపడనున్నాయి. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు టెహరాన్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. వాణిజ్య నౌకలు ఇక సాఫీగా సాగిపోవచ్చంటూ పచ్చి జెండా ఊపేందుకు రెడీ అవుతుంది. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. యుద్ధం ముగిసినట్టేనా? హర్ముజ్ తెరిస్తే ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కినట్లేనా? హర్ముజ్ ఓపెన్ పైన ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. హర్ముజ్ జలసంధి తెరిచేందుకు సమయం ఆసనమైంది. దౌత్య చర్చలు ఫలిస్తున్నట్లుగా సౌదీ అరేబియా మీడియా కథనం ఆసక్తి రేపుతోంది. నిజానికి హర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మెయిన్ స్విచ్. ఆ ప్రాంతంపై పట్టు కోసం అగ్రదేశం అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ తేల్చి చెప్పింది. దీంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా ఇరాన్ ఒప్పందానికి వచ్చినట్లుగా ఆల్ అరేబియా మీడియా ప్రత్యేక కథనాన్ని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగే కొద్దీ క్రమంగా హర్ముజ్ను తెరవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లుగా సమాచారం. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఓమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధి హర్ముజ్ కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపైన టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తుంది. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలకు హర్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులతోటి ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. కొన్ని గంటల్లోనే హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను విడుదల చేయనున్నారు. ఇరాన్ తోటి ఒప్పందం కుదురుతుందని చర్చలు బాగా జరిగాయి. యుద్ధం త్వరగా ముగుస్తుందని ఇప్పటికే ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం పశ్చిమాసియాలో అగ్గిరాజేసింది. అమెరికా ఎంట్రీతోటి మిడిల్ ఈస్ట్ దేశాలు గజగజ వణికిపోయాయి. అలాగే ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంతో కొట్టిమిట్టాడే. అనేక దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటే హర్ముజ్లో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ఆ ప్రభావం అన్ని చోట్ల పడింది. అయితే దౌత్య చర్చలు సఫలీకృతం అవుతుండడంతో యావత్తు ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు. శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. శేషు గారు, ఇన్నాళ్ళు తగ్గేదేలే అన్న ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడం వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? ఇది ఇరాన్ ఆర్థిక బలహీనత లేక దౌత్యపరమైన విజయం అంటారా? ఈ విధంగా చూడాలి శేషు గారు. చక్రి, ఫిబ్రవరి 28 నాడు ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా ఇరాన్ పైన సంయుక్తంగా దాడి చేశాయి. అయితే ఈ మూడు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్ తనని తాను రక్షించుకోవటానికి హార్ముజ్ జలసంధిని ఒక గేమ్ చేంజర్గా వాడుకున్నది. హార్ముజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని వాళ్ళు హార్ముజ్ జలసంధిని మూసివేయటం ద్వారా వాళ్ళు ఒక ఎత్తుగడ వేశారు. ఏంది అని అంటే, ముఖ్యంగా దక్షిణాసియాకి ప్రపంచంలో చమురు కొరతని ఏర్పాటు చేయటం ద్వారా ఇది ఒక ప్రపంచ సమస్యగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఇరాన్ సక్సెస్ అయింది. కాబట్టి ఇరాన్ ఆ హార్ముజ్ జలసంధిని ప్రొటెక్షన్గా పెట్టుకోవటంతో మొదటి దఫా చర్చలు ఇస్లామాబాద్లో మీకు ఏప్రిల్ 11 నాడు జరిగాయి. అటు అమెరికాకి ఇటు ఇరాన్కి మధ్య మొదటి దఫా చర్చలు జరిగినప్పుడు ఆ చర్చల్లో కూడా అత్యంత కీలకంగా వచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే, బేషరతుగా ఈ యుద్ధం ఆగాలి అంటే బేషరతుగా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలనేది ఒక షరత్ అయితే, రెండోది ఇప్పటి వరకు ఇరాన్ శుద్ధి చేసినటువంటి ఇంధనాన్ని మనకు అప్పజెప్పాలి. అణ్వస్త్రాలు తయారు చేయకుండా ఇప్పటి వరకు అణ్వస్త్ర తయారీకి ప్యూరిఫై చేసుకున్నటువంటి మొత్తం యురేనియాన్ని మాకు అప్పజెప్పాలనేటటువంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఆ రెండు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకోకపోవటం వల్ల
మొదటిసారి జరిగినటువంటి చర్చలు విఫలమైనాయి. మళ్ళా అమెరికాకి ఇరాన్కి యుద్ధం ఆగటానికి రెండో దఫా చర్చలు జరుగుతాయని అనుకున్నారు. కానీ ఆ చర్చలు జరగలేదు. తర్వాత మధ్యలో సీజ్ ఫైర్ 2 వారాలకి సీజ్ ఫైర్ అనేటటువంటి ఒప్పందం కుదిరింది. ఆ 2 వారాల తర్వాత కూడా రెండో దఫా చర్చలు జరగలేదు. జరగకపోవటం వల్ల మళ్ళొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరగబోతుంది? మళ్ళీ అటాక్స్ మొదలవుతాయా? మళ్ళీ క్షిపణి దాడులు మొదలవుతాయా? అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ 2-3 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిణామాలు. ఆహ్, ఇప్పుడు ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసి ఒక ఎత్తుగడ వేస్తే దానికి కౌంటర్ అటాక్ గా అమెరికా ఏం చేసిందంటే నేవీ బ్లాకేజ్ ఏర్పాటు చేసింది. నేవీ బ్లాకేజ్ ఏర్పాటు చేయడం అంటే ఇరాన్ నుంచి ఏ నౌకను కూడా హార్ముజ్ జలసంధి నుంచి బయటకు రాకుండా చేసినటువంటి ఒక సంఘటన. దాంతో కూడా కొంచెం ఇరాన్ ఇబ్బంది పడినట్టుగా అయింది. ఎందుకంటే ఇరాన్ లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవటానికి మార్గం అవుతుంది కాబట్టి అమెరికా నేవీ బ్లాకేజ్ చేయటం వల్ల ఇరాన్ కు కొంత నష్టం జరిగేటటువంటి అంశం ఏర్పడింది. అదొకటైతే రెండోది ఇప్పుడు ఇరాన్ మేము చేయలేదంటుంది కానీ ఇరాన్ యుఏఏలో ఉన్నటువంటి యూరోపియన్ అరబిక్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి చమురు నిల్వ కేంద్రం ఆల్ పుజైరాపై కూడా దాడి చేయడం జరిగింది. బట్ ఈ సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏమన్నా మళ్ళా మధ్యవర్తుల చర్చలు జరిగాయా, లేకపోతే సౌదీ అరేబియాలో వచ్చినటువంటి ఒక కథనం దీన్ని నిర్ధారణ చేయబోతుందా అని అనుకుంటున్నాం. ఏంటి అని అంటే ఈ ఒక 4-5 అవర్స్ క్రితం ట్రంప్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశాడంటే టెహరాన్ అణువస్త్ర తయారీని నిలిపివేస్తామని ఒప్పుకున్నది అని అన్నాడు. అంటే టెహరాన్ అణువస్త్ర తయారీని నిలిపివేస్తామని ఒప్పుకున్నది అని అంటే పెద్ద చిక్కుముడు విడిపోయినట్టుగానే మనం భావించాలి. ఎందుకనంటే మేజర్గా ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన మోపుతున్న ఆరోపణ ఏంటి అని అంటే ఇరాన్ గనక అణువస్త్రాన్ని తయారు చేసుకుంటే మా భద్రతకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి మేము ఇరాన్ పైన దాడి చేస్తున్నామని. ఇప్పుడు ఇరాన్ ఒక హామీ గనక అమెరికాకి ఇవ్వగలిగితే మేము అణువస్త్రాలు తయారు చేయము, మేము శుద్ధి చేసుకున్నటువంటి యురేనియాన్ని మీకు అప్పచెప్తామనేటటువంటి మాట కనుక చెప్తే అసలు యుద్ధానికి ఒక పూర్తి పరిష్కారం దొరికేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. బట్ ఆ హామీ ఈ ఇరాన్ ఇచ్చింది అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ మాటల్ని మనం ఎంతవరకు నమ్మదగ్గవి, ఎంతవరకు నమ్మొచ్చు? రోజుకొక మాట చెప్తుంటాడు అమెరికన్ ప్రెసిడెంట్. కాబట్టి ఎంతవరకు నమ్మాలి? మరి ఐఆర్జీసీ ఒప్పుకున్నదా? ఐఆర్జీసీ అణువస్త్రాల తయారీని ఆపటానికి సిద్ధపడ్డదా అనేది ఒకటైతే హార్మోజ్ని ఓపెన్ చేయటం. హార్మోజ్ని ఎలా ఓపెన్ చేయాలని అమెరికా అడుగుతుంది, ఇజ్రాయెల్ అడుగుతుంది అంటే ఎలాంటి షరతులు లేకుండా వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి మీరు ఓపెన్ చేయాలంటే ఇరాన్ దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే లక్షల కోట్ల రూపాయల విధ్వంసం జరిగింది మా దగ్గర, మేము ఇప్పుడు టోల్ వసూలు చేస్తాం. మా దగ్గర నుంచి హార్మోజ్ నుంచి వెళ్ళేటటువంటి ప్రతి నౌక దగ్గర నుంచి 16 నుంచి 18 కోట్ల రూపాయలు టోల్ వసూలు చేస్తామనేటటువంటి ఒక ప్రతిపాదన పెడుతుంది. ఆ ప్రతిపాదనలో ఇరాన్ ఒక్కటి కాకుండా ఒమన్ ని కూడా చేర్చుకున్నది. ఇప్పుడు ఒమన్ కూడా చేర్చుకొని హార్మోజ్ నుంచి వెళ్ళేటటువంటి ప్రతి నౌకకి 16 నుంచి 18 కోట్లు వసూలు చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. బట్ ఆ టోల్ ఎందుకు వసూలు చేస్తున్నామంటే మా దేశాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఆ టోల్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఉపయోగిస్తామనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అంటే అమెరికా పెట్టే కండిషన్స్ కి ఇరాన్ తలొగ్గాలి, ఇరాన్ పెట్టేటటువంటి కండిషన్స్ కి అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ టెన్షన్స్ తగ్గుతాయనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇటీవల ఒక కీలక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే యుద్ధం ఇప్పుడు అమెరికన్ సెనెట్ ఉంటుంది. అమెరికన్ సెనెట్ అనుమతి లేకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ఒక సైనిక చర్యను ప్రారంభిస్తే అది 60 రోజుల్లో ముగింపు చేయాలా. ఒకవేళ 60 రోజుల తర్వాత కూడా దాన్ని కొనసాగించాలంటే అమెరికన్ సెనెట్ అనుమతి తీసుకోవాలా. కాబట్టి ఈ అమెరికన్ ప్రెసిడెంట్ సెనెట్కి ఏం చెప్పాడనంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ అయిపోయింది కాబట్టి యుద్ధం ఆగినట్లే, 60 రోజుల తర్వాత సెనెట్ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఏకపక్షంగా ఒక ప్రకటన చేశాడు. అంటే సైనిక చర్య జరగటం లేదు, యుద్ధం ఆగిపోయింది అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినట్లుగానే మనం భావించాలి. బట్ ఈ మీడియేట్ చేస్తున్నటువంటి దేశాలు, అది పాకిస్తాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, తుర్కీ కావచ్చు, ఇప్పుడు సౌదీ అరేబియా చేస్తున్నటువంటి మీడియేషన్ కావచ్చు, అది ఫలప్రదం అయితే ప్రపంచానికి ఒక పెద్ద సంక్షోభం తప్పినట్లే. ఎందుకనంటే ఇరాన్ ఎప్పుడైతే హార్మోజ్ని క్లోజ్ చేసిందో, ఇరాన్ ఎప్పుడైతే గల్ఫ్ పర్షియన్లో ఉన్నటువంటి చమురు నిల్వల కేంద్రాలపైన దాడులు చేయటం మొదలుపెట్టిందో, మీకు సౌత్ ఏషియాలో ఉన్నటువంటి భారతదేశంతో సహా అన్ని దేశాలలో చమురు కొరత ఏర్పడింది, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది.
భారతదేశంలోనైతే విపరీతమైనటువంటి కొరత ఏర్పడింది. మనం ఇటీవలనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందో చూసాం కదా చక్రి. రూ. అవును. 993కు మూడోసారి పెంచిండు. అంటే హ్మ్. మొత్తం రూ. 1,332 పెరిగింది. ఈ ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత హ్మ్. ఇండియాలో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,332 పెరిగింది అనంటే యెస్. ఎంత తీవ్రమైనటువంటి గ్యాస్ సంక్షోభం, పెట్రోల్, డీజిల్ సంక్షోభాలు ఏర్పడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. యెస్. బట్ ఇదే విధంగా కొనసాగితే ప్రపంచం మొత్తానికి ఈ సంక్షోభం తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఏషియాకి తీవ్రమైనటువంటి ఇబ్బందులొస్తాయి. భారతదేశానికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి బట్ ఇది ఒక సుఖాంతం జరగాలి. ఇది ఒక శాంతియుతమైనటువంటి పరిష్కారం జరగాలి. లేకపోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనమే కాదు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. హ్మ్. ఒక్కొక్క రోజుకి వందల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అమెరికా కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ యుద్ధం కొనసాగించడానికి బడ్జెట్ అనుమతి ఇవ్వాలి. 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి కూడా దొరికేటట్లు లేదు కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్ దొరకాలని ట్రంప్ ఎదురు చూస్తున్నారు. హ్మ్. బహుశా దాంట్లో ఈ ప్రతిపాదనలు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి హార్మోజ్ని ఓపెన్ చేయటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అది కొంత దాన్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. హార్మోజ్ ఎలాంటి షరతులు లేకుండా ఓపెన్ అయితేనే బాగుంటుంది. మళ్ళీ టోల్ అనేటటువంటి ఒక ప్రతిపాదన వస్తే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు ధరలు పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒక శాంతి ఒప్పందం జరగాలి, ప్రపంచ యెస్. శాంతి జరగాలి. ఈ 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. యెస్. అయితే ఇక్కడ శేషి గారు మీరు చెప్పినట్టుగా హర్ముజ్ గుండా వెళ్ళే నౌకలపైన టోలు వసూలు చేస్తామని ఇరాన్ ఒకవైపు చెబుతుంది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సాధ్యమేనంటారా శేషి గారు? ఆ! ఇంతవరకు ఈ యుద్ధం ప్రారంభం కాకముందు అట్లాంటిదేమి టోల్ ఫీజెస్ వసూలు చేసేటటువంటిదేమీ లేదు. హ్మ్. బట్ ఇప్పుడు ఇరాన్ ఆ ప్రతిపాదన చేస్తుంది. ఇరాన్ ఏం ప్రతిపాదన చేస్తుంది? ఒమన్‌ని కలుపుకొని వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన ఏంటి అనంటే, ఈ యుద్ధం వల్ల మేము చాలా దెబ్బతినిపోయినాము. మేము మళ్ళా మా దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవటానికి ఈ టోల్ ద్వారా వచ్చినటువంటి ఫీజుని వాడతాము. లేదంటే అమెరికా మా పైన యుద్ధం చేసింది కాబట్టి అమెరికానే దీనికి బాధ్యత వహించాలి. అమెరికా పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి డబ్బును సమకూర్చాలనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసింది. యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేది ఇరాన్ పెట్టిన 14 షరతుల్లో ఒకటుంది. హ్మ్. 9 షరతుల్లో ఒకటుంది. ఓకే. కాబట్టి యుద్ధ నష్ట పరిహారాన్ని చెల్లించడానికి అమెరికా సిద్ధపడుతుందా? అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకునేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి బట్ ప్రత్యామ్నాయ మార్గంగా ఇరాన్ ప్రతిపాదన చేస్తుంది ఏంటంటే హార్ముజ్ని మేము బేషరతుగా ఓపెన్ చేయము. గతంలో లాగా మేము ప్యాసేజ్ ఇవ్వము. ఈసారి మేము టోల్ పెడుతున్నాము. ఆ టోల్ ద్వారా కలెక్ట్ చేసేటటువంటి డబ్బులను అదే మా దేశ పునర్నిర్మాణం కోసం ఉపయోగిస్తాము అనేటటువంటి ఒక ప్రతిపాదన చేస్తుంది. బట్ ఆ ప్రతిపాదన ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? ఆ ప్రతిపాదనని మిగతా అక్కడి నుంచి ఓటర్లను తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది అవును. మనం వేచి అయితే ఇక్కడ అదే శేషు గారు చూడాల్సినటువంటి ఒకవేళ ఇలా టోల్ వసూలు చేస్తామంటే అమెరికా అదేవిధంగా ఇతర దేశాలు దీన్ని అంగీకరించే పరిస్థితులు ఉంటాయా? అదే ఒక ప్రతిపాదన ఇరాన్ నుండి వస్తున్నటువంటి ప్రతిపాదన. హ్మ్. బట్ ఆ ప్రతిపాదనని అమెరికా ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. షరతుల్లో ఇది ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి ఒప్పుకోకపోతే ఇరాన్ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఇరాన్ మరి ఓపెన్ చేస్తుందా? హార్మోజ్ని ఫ్రీ ఓపెన్ చేస్తుందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. అందుకని హార్మోజ్ ద్వారా భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యలని మనం ఫేస్ చేయడానికి భారతదేశం లాంటి దేశాలు మిగతా దేశాలు ఏం చేస్తున్నాయంటే పైప్ లైన్స్ ద్వారా మీకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుండి కానీ, సౌదీ నుండి కానీ, ఇరాక్ నుండి కానీ, కువైట్ నుండి కానీ, ఒమన్ నుండి కానీ ఈ ఎల్పిజి గ్యాస్ కానీ ముడి చమురు తెచ్చుకోవడానికి పైప్ లైన్ల ద్వారా తెచ్చుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 1400-1500 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అదే ఆల్ పుజైరా నుండి అంటే యుఏలో ఉన్నటువంటి అతిపెద్ద చమురు నిల్వ కేంద్రం నుండి ఒక పైప్ లైన్ నిర్మాణం ద్వారా ఈ మనకి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేయాలనేది ఒక ప్రతిపాదన ఉంది. ఒకవేళ అది సక్సెస్ అయితే ఆ హార్మోజ్ నుండి వచ్చేసినటువంటి సమస్యలకు కొంత పరిష్కారం కూడా దొరుకుతుంది కదా. కానీ శేషు గారు అది ఒక రిస్క్ ప్రాజెక్ట్ అని కూడా విన్నాం కదా శేషు గారు.
రిస్క్ అన్ని ప్రాజెక్ట్స్ లో రిస్క్ ఉంటుంది. హ్మ్. బట్ ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడు అవును. హార్మోజ్ నుండి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న సందర్భంలో వాటికి ఆల్టర్నేట్ గా పోతున్నప్పుడు పైప్ లైన్స్ ద్వారా మనం చమురుని గ్యాస్ ని తెచ్చుకునేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. అవి కూడా రిస్క్ ఉన్నప్పటికి కూడా హ్మ్. బట్ మనకు అవసరాలు కాబట్టి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అవసరాలు కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మొగ్గు చూపుతున్నట్టుగా ఆ ప్రతిపాదన నిర్మాణం కూడా ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. బట్ ఓకే. ఈ ఎంత మేరకు హార్మూజ్ ని అడ్డం పెట్టుకునే ఇప్పటి వరకు ఇరాన్ సస్టైన్ అవ్వగలిగింది యుద్ధంలో. అవును. హార్మూజ్ ని అడ్డం పెట్టుకునే ఇరాన్ ధీటైనటువంటి సమాధానం అమెరికాకి ఇజ్రాయెల్కి చెప్పగలిగింది. బట్ ఈ హార్మూజ్ ని ఫ్రీ చేసేటటువంటి క్రమంలో అక్కడ నౌకలను వదిలిపెట్టేటటువంటి క్రమం ఒకానొక దశలో యుద్ధము తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి 28 నౌకలతో పాటు దరిదాపు 1000 నౌకలను ఐఆర్జిసి అక్కడ నిలిపివేసింది. హార్మూజ్ జలసంధి నుండి బయటకు రాకుండా నిలిపివేసినటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం చూసాం. హ్మ్. కాబట్టి బట్ ఈ ఈ చర్చల సందర్భంగా ఈ అంశాలు కూడా ప్రతిపాదనకు వస్తాయి. బట్ మేజర్ గా అమెరికాకు ఉన్న అభ్యంతరం ఏంటి అనంటే హ్మ్. ఇరాన్ ఒక అణువస్త్ర దేశంగా మారకూడదు అనేది దాని అంతిమ లక్ష్యం. బట్ ఓకే. దాని మీద ఒక స్పష్టత వస్తే ఆ! మిగతా అన్నిటిపైన కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. యెస్. అమెరికా ఇరాన్ నుండి పెద్దగా చమురు దిగుమతి చేసుకోదు కదా. కాబట్టి అమెరికాకు వచ్చేటటువంటి పెద్ద సమస్య రాదు. యెస్. ఏదైనా యెస్. సమస్యలు వస్తే మళ్ళా మనకే వస్తాయి. భారతదేశం లాంటి దేశాలకు, లేకపోతే ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, మిడిల్ ఈస్ట్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, పర్షియన్ గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అమెరికా ఆ విషయంలో పెద్ద పట్టు పట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ అమెరికా ఏదైనా పట్టుబట్టేది ఎక్కడ అంటే అణువస్త్రాలకు సంబంధించి, అణువస్త్ర తయారీకి సంబంధించి, యురేనియం శుద్ధి చేసినటువంటి యురేనియానికి సంబంధించినటువంటి అంశంపైనే గట్టిగా పట్టుబడుతుంది. ఒకవేళ ఆ విషయంలో ఫ్లెక్సిబుల్ గా టెహరాన్ స్పందిస్తే పెద్దగా అభ్యంతరాలు అమెరికాకు ఉండవు. కానీ అమెరికా హార్మోజ్ ద్వారా వాళ్ళు చేసుకునేటటువంటి దిగుమతి చాలా తక్కువ. కాబట్టి మళ్ళాంటి దేశాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. సౌత్ ఏషియన్ కంట్రీస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇరాన్ ఏ విధంగా హార్మోజ్ జలసంధి విషయంలో స్పందించబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. అయితే శేషు గారు ఇక్కడ ఇజ్రాయెల్ వైఖరి కూడా ఒకసారి మనం గమనించాలి. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇరాన్ పైన దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ ఏమైనా షరతులు పెట్టే అవకాశం ఉందంటారా శేషు గారు? ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికాకి, ఇరాన్‌కి మధ్య మొదటి దఫా శాంతి చర్చలు జరిగాయి. హ్మ్. రెండో దఫా శాంతి చర్చలు జరగలేదు. కానీ ప్రతిపాదనలు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్లామాబాద్‌కొచ్చారు. అబ్బాస్ అరాగ్జీ. తర్వాత రష్యాకి వెళ్ళిపోయారు. అనేటటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలో ఆయన షరతులు ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడలేదు ఇరాన్. వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రతిపాదనలన్నీ ఇస్లామాబాద్‌కి ఇచ్చేశారు. పాకిస్తాన్‌కి ఇచ్చేశారు. అమెరికా ముందు ఆ ప్రతిపాదనలు పెట్టారు. పాకిస్తాన్ ఒక రిక్వెస్ట్ చేసింది. రెండో దశ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం 2 వారాల గడువు ముగిసిన తర్వాత దాడులు చేయొద్దు అనేటటువంటి ఒక రిక్వెస్ట్ మీద ఆగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏందంటే ఇస్లామాబాద్‌లో ఇరాన్‌కి, అమెరికాకి చర్చలు జరుగుతున్నప్పుడు హ్మ్. మీకు ఇజ్రాయెల్ లెబనాన్ మీద, బీరూట్ మీద దాడులు చేసింది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌కి లెబనాన్‌కి మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఒక 10 రోజుల పాటు కుదిరించినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ బీరూట్ మీద దాడులు చేసింది. బీరూట్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా స్థావరాలపైన దాడులు చేసింది. ఇరాన్ ప్రతిపాదనలలో, ఇరాన్ షరతుల్లో అది కూడా ఒకటి ఉంది. మా పైన దాడి చేయొద్దు, భవిష్యత్తులో దాడి చెయ్యము అనేటటువంటి హామీ ఇవ్వాలి. లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేయొద్దు అనేటటువంటి షరతులు పెట్టినటువంటి సందర్భంలో బట్ ఇజ్రాయెల్ అమెరికా ప్రతిపాదనలు, అమెరికా శాంతి చర్చలు, అమెరికా ఒప్పందాలు ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. ఇజ్రాయెల్ కూడా ఒక ఇండిపెండెంట్ దేశం. కానీ అమెరికా కుదుర్చుకున్నటువంటి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇరాన్ పైన దాడి చేయకపోవచ్చు కానీ బట్ లెబనాన్ పైన, బీరూట్ పైన, హిజ్బుల్లా స్థావరాల పైన తమ దాడులను కొనసాగించేటటువంటి అవకాశమే కనపడుతుంది. అది ఈ రోజు కూడా బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. శేషు గారు, హర్ముజ్ తెరుచుకున్న వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? భారతీయ వినియోగదారుడికి ఆ ఉపశమనం అనేది ఉంటుందంటారు? చక్రి, యుద్ధం ప్రారంభమైనప్పుడు అంటే మీకు ఫిబ్రవరి 28 నాడు యుద్ధం ప్రారంభమైనప్పుడు
అప్పుడు మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ బెంట్ ఆయిల్ ధర $72 ఉంటే అది ఇప్పుడు $126 కి పెరిగింది. $126 కి పెరిగింది. అదే మీరు చూడండి, మొదటి దఫా చర్చలు సీజ్ ఫైర్ 2 వారాలకి ఒప్పందం కుదిరి మొదటి దఫా చర్చలు జరుగుతున్నప్పుడు బిలో 100కి పడిపోయింది. ఒక బ్యారల్ చమురు ధర బిలో 100కి పెరిగింది. అంటే ఈ ఇంటర్నేషనల్ వచ్చేటటువంటి ఇన్సిడెంట్స్ ఫ్లక్చువేషన్స్ ఈ క్రూడ్ ఆయిల్ బెంట్ ఆయిల్ ధరలపైన ప్రభావం చూపెడుతుంది. బట్ ఇప్పుడు ఒక శాంతి ఒప్పందం కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి ధర ఉండకపోవచ్చు. $126 కి ఒక బ్యారల్ చమురు ధర నడుస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బట్ ఈ ట్రెండ్ ఈ హైప్ ఇప్పుడు దాన్ని తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఎంత మేరకు తగ్గుతుంది అనేది మళ్ళీ ఆ చమురు సంస్థలు నిర్ణయించేటటువంటి ధరని బట్టి ఉంటుంది. బట్ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఉంటుంది. ఎందుకనంటే ఇరాన్ మామూలు దాడులు చేయలేదు. ఇరాన్ మీకు గల్ఫ్ లో, తర్వాత పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఆయా దేశాల్లో ఉన్నటువంటి కీలకమైన చమురు నిల్వల కేంద్రాలపై కూడా దాడులు చేశాయి. నిన్న మీరు చెప్తున్నాను కదా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్ లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి చమురు నిల్వ కేంద్రం పుజైరా పై కూడా దాడి చేసినటువంటి సందర్భం. మీకు సౌదీలో అట్లనే దాడి చేశారు. తర్వాత ఒమన్ లో ఉన్నటువంటి ఎల్పిజి చమురు కేంద్రంపై కూడా దాడి చేశారు. కాబట్టి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి చమురు సంస్థలు నిర్ణయించేటటువంటి ఒక బ్యారల్ చమురు ధర ఎంత ఉండబోతుందని చూడాలి. బట్ ఇప్పుడున్నటువంటి $126 అయితే కొనసాగకపోవచ్చు. ఏది శాంతి ఒప్పందం కుదిరి మామూలు పరిస్థితులు ఏర్పడి మళ్ళా హార్మోజ్ నుండి దిగుమతులు ప్రారంభమైనప్పుడు బట్ ఈ ధర ఉండకపోవచ్చు. బట్ అది ఎంతకు తగ్గుతుంది అనేది ఆ చమురు సంస్థలు నిర్ణయించే దాన్ని బట్టి వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఉంటుంది. బట్ $72 అయితే రాదు. ఓకే, అయితే శేషు గారు, జలసంధి తెరిచినప్పటికీ కూడా నౌకల భద్రతకు గ్యారంటీ ఏమిటి? ఈ భీకర పోరు తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా షిప్పింగ్ కంపెనీలు మళ్ళీ ఈ రూట్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి, ఆ దేశాల మధ్య జరిగేటటువంటి ఒప్పందాలు ఉంటాయి, ఇరాన్ ఒమన్ ఇచ్చేటటువంటి హామీలను బట్టి ఉంటాయి. అది పెద్దగా భయం పడతారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ మార్గం గుండా ఓడలు దిగుమతి రావటానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భాలు మనం చూసాం కదా. వాటిని రక్షించేటటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని అమెరికా హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఒకానొక సందర్భంలో ఒకనొక దశలో అమెరికన్ ప్రెసిడెంట్ నాటో దేశాల సహకారం కోరిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. కాబట్టి అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఒకసారి శాంతి ఒప్పందం అంటూ జరిగితే టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో ఉంటాయి. హార్మోజ్ నుండి ప్యాసివ్ ఏర్పాటు చేయడానికి ఉండే కండిషన్లు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారం ఇరాన్ నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దగా అది సమస్యాత్మకం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. శేషు గారు, ఇది కేవలం ఒక తాత్కాలిక సీజ్ ఫైర్ యుద్ధ విరామం మాత్రమేనా, లేక పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి పునాదా? ఏ విధంగా చూడాలంటారు? చూడాలి చక్రి. ఇప్పటి వరకు ఒక కథనాన్ని పట్టుకొని మనం మాత్రం మాట్లాడుతున్నాం. సౌదీ అరేబియా నుండి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కథనం మీదనే మనం ఈ చర్చ జరుగుతుంది తప్ప బట్ వాస్తవంగా రెండు దేశాల మధ్య రెండో దఫా చర్చలు జరిగింది లేదు, ఒప్పందాలు జరిగింది లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇరాన్ ప్రతిపాదించినటువంటి ఒక 9 ప్రతిపాదనలలో ఒక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు దాడులు నిలిపివేయాలి, భవిష్యత్తులో మా పైన దాడులు చెయ్యము అనేటటువంటి హామీ కూడా ఇవ్వాలనేటటువంటి ఒక షరతు పెట్టింది. అంటే భవిష్యత్తులో దాడులు చెయ్యము అనేటటువంటి హామీ ఇస్తే ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ లో మధ్య ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉద్రిక్తతలకు కొంతమేరకు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి కదా. బట్ అందుకే మీకు చూడండి, 2.5 సంవత్సరాలకు పైగా దాడులు జరిగినాయి హమాస్ పైన, మీ గాజా పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. అమెరికన్ ప్రెసిడెంట్ మధ్యవర్తిత్వం వహించి ఆ దాడులు ఆపిన తర్వాత పెద్దగా గాజా పైన హమాస్ పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనపడట్లేదు కదా. కాబట్టి ఒక అంతర్జాతీయ ఒప్పందాలు జరిగినప్పుడు 2 దేశాలు 2 పక్షాలు దాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని ఎవరైనా అధిగమిస్తే మళ్ళీ ఈ రకమైనటువంటి దాడులే వస్తాయి. కాబట్టి ఇరాన్ కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ మా పైన దాడి చేయము అనేటటువంటి హామీ ఇవ్వాలని కోరుకుంటుంది. ఓకే, శేషు గారు, ఈ ప్రాంతంలో చైనా రష్యాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో అమెరికా మళ్ళీ పట్టు సాధించగలిగిందని భావించవచ్చా? అదే ఇప్పుడు అమెరికాకి ఉన్నటువంటి ఒక హిడెన్ అజెండా ఏంటి అని అంటే
ఇప్పుడు చైనాని అప్గ్రోయింగ్ ఎకానమీ, చైనా ఒక కాంప్యూటర్గా మారింది కదా ప్రపంచంలో. మీకు రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, దరిదాపు అమెరికాని ఢీకొట్టేటటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో చైనాని దెబ్బకొట్టేటటువంటి ప్రణాళిక కూడా ఈ అంశాల్లో నిండి ఉన్నది. ఏంటి అని అంటే, మీకు చూడండి, వెనిజువెలా ప్రెసిడెంట్ మదురోని క్యాప్చర్ చేసి పట్టుకురావటం ఒకటైతే, మీకు వెనిజువెలా నుండి చైనా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేది, ఇప్పుడు నిలిపివేశారు. తర్వాత రెండోది వచ్చేసరికి మీకు ఇరాన్కి చైనాకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చైనా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటుంది. మీరు ఇరాన్ పైన పట్టు సాధిస్తే చైనాకి ఇరాన్కు ఉన్నటువంటి లింక్ తెగొట్టొచ్చదని అమెరికా భావించింది. బట్ ఈ ప్రయత్నములో అమెరికా సక్సెస్ కాలేకపోయింది. కానీ చైనా ఏంటి అని అంటే, చాలా ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజల అవసరాలకు చమురు నిల్వ చేసుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. మనం చేసుకోలేకపోయినాం. భారతదేశంలో ఎందుకు చమురు సంక్షోభం వచ్చింది, ఎందుకు సమస్యలు వచ్చాయి అని అంటే, మనకి స్టోరింగ్ కెపాసిటీ చాలా తక్కువ. కానీ మీకు చైనాలో స్టోరింగ్ కెపాసిటీ చాలా పెద్ద ఎత్తుగా ఉంటుంది. వాళ్ళు ఒక 3-4 నెలలు యుద్ధం జరిగినా కానీ, సమస్య వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటటువంటి స్టోరింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ ఇరాన్ పైన ఆధిపత్యం సంపాదించేటటువంటి క్రమంలో అమెరికా ఫెయిల్ అయింది కాబట్టి, చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలనే ఒక హిడెన్ అజెండా కూడా సక్సెస్ కాలేకపోయారు. రైట్, థ్యాంక్ యూ శశి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.